బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి బ్రాండెక్స్ కంపెనీ వద్ద మహిళా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జీతాలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో కంపెనీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు మహిళా ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మహిళా ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి బ్రాండెక్స్ కంపెనీ వద్ద మహిళా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జీతాలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో కంపెనీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు మహిళా ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మహిళా ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, బ్రాండెక్స్ కంపెనీ వద్ద మహిళల ఆందోళన కొనసాగుతూనే ఉంది. తమ సమస్యలను పరిష్కరించే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పి మహిళా ఉద్యోగులంతా కూడా హెచ్చరిస్తున్నారు. తమ పనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మినిమం 26,000 జీతం ఇవ్వాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. తాము విధుల్లో చేరి 9 నుంచి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కేవలం 10,000 వరకే జీతాలు ఇస్తున్నారని, చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకు వస్తున్నారని, అలాగే పిఎఫ్ ఈఎస్ఐ కూడా సక్రమంగా కట్ చేయలేదు. కట్ చేసినప్పటికీ కూడా వాటి ఒకవేళ ఉద్యోగం నుంచి తప్పుకునే సమయంలో సరిగా కూడా తమకు డబ్బులు కూడా అందడం లేదని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో ఉన్న సమయానికి అదనంగా మరొక అరగంట సమయాన్ని పెంచడం పట్ల కూడా కార్మికులంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము చాలా దూరాల నుంచి చాలా ఇంచుమించు 2-3 గంటల సమయం పైనుంచి ఇక్కడ కంపెనీకి వస్తున్నామని, మళ్ళీ వెళ్ళేటప్పుడు అదే సమయం పడుతుందని, మళ్ళీ ఉన్న సమయానికి అదనంగా మరొక అరగంట సమయం పెంచడం వల్ల తమకు చాలా ఇబ్బంది గురవుతున్నామని చెప్పి కార్మికులంతా కూడా గత 2 రోజుల నుండి కూడా ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యం మొదటి రోజు నిరసన కార్యక్రమాన్ని జరిపినప్పుడు మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా అవి ఏమాత్రం కూడా కార్యరూపం దాల్చకపోవడంతో మరొకసారి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి దిగారు. ఈ నేపథ్యంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దీంతో అటువైపు వెళ్లే మార్గంలో వాహనదారులు కానీ లేదంటే మిగతా వాహనాలు కానీ తీవ్రమైన వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. దాంతో ఆందోళనకారులకు అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలు కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేసి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి తరలించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు మాత్రం ఈ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ. Yeah.